అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 11వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. అంతలో వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చి, ఏంటర్జున్ పెళ్ళయిందంట, మీ ఆవిడని తీసుకొచ్చావా? ఏది అని అడుగుతారు. అవును, తనే వైష్ణవం చూపిస్తాడు. సూపర్ ఉందని ఒకరంటే, అందుకే మేఘనని వదిలేశావా అని ఇంకొకరంటారు. వీటికి ఆన్సర్ చేయాలని లేదు అతనికి. బుర్ర ఫుల్ హీట్ ఎక్కి కాఫీ తాగే వర్క్ చేస్తూ ఉంటాడు. అసలు ఇంట్రెస్ట్గా అనిపించదు. ఆమె ప్లేస్లో కూర్చొని అన్ని పరిశీలిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందరూ ఆమెని గమనిస్తూ ఉంటారు. అతని చూపు అటే వెళ్తుంది. ఆమె చూడగానే విచ్చుకుంటే అర్జున్ పెదవులు. ఆమె పిల్ల చేష్టలకి నవ్వుకోకుండా ఎవరూ ఉండరు. చుట్టూ చూసి పక్కనే ఉన్న అమ్మాయిలు ఆమెతో మాటలు పెడుతుంది. ఇంతలో లంచ్ టైం అయితే అందరూ అటే వెళ్తారు. అర్జున్ వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఏయ్, మా అర్జున్ వైఫ్ నువ్వే కదా, ఎలా నీతో పెళ్ళయింది? మేఘన నీకు తెలుసా అని వరుస ప్రశ్నలు వేస్తారు. ఆమె ముఖం వాడిపోతే అటుగా వెళ్తాడు అర్జున్. మేఘన కూడా అక్కడికే చేరుతుంది. అంతగా లవ్ చేసిన అర్జున్ మేఘనని వదిలేసి నిన్నెందుకు చేసుకున్నాడని అడుగుతుంటే, అలా అడగండని మేఘన వంతపాడుతుంది. మీరందరూ అర్జున్కి అసలు ఫ్రెండ్సేనా? ఇలా మీ ఫ్రెండ్ ఒక ప్రాబ్లంలో ఉంటే ఏమైంది? నువ్వెలా ఉన్నావని ఒక్కరిని అడిగారా? ఇన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తారా? కనీసం ఒక్కరు కూడా తన ప్రాబ్లం ఏంటని అడగకుండా, అయినా అసలు నాకు మేఘన గురించి తెలియదేమో అని కూడా ఆలోచన చేయలేదు. ఎందుకు మీరు? ఏంటిది బావా, మీ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారంటుంది వైష్ణవి. అందరూ ఏదో ఆలోచిస్తూ సారీ అర్జున్ అని చెప్తారు. ఇట్స్ ఓకే, మీకు చెప్పాలని అనుకుంటున్నాను కానీ కుదరలేదు. సరే, మిగిలిన తర్వాత. ముందు నీ మరదల్ని పరిచయం చేయి అంటాడు రోహిత్. అందరినీ పరిచయం చేస్తాడు అర్జున్ వైషుకి. ఒక రోజులోనే వైషు అందరికీ బాగా నచ్చేస్తుంది. అందరూ కలిసి లంచ్ చేస్తారు. ఆ లోపే డీటెయిల్స్ చెప్పుకుంటారు. ఎవరు ఎలా అని వైషుకి అదే బ్యాచ్లోనే అమ్మాయి పరిచయం అవుతుంది. తన పేరు కరుణ. అక్కడ ఉండలేక మేఘన వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక అర్జున్ కాస్త డల్ అవుతాడు. ఆమెని వదిలేయాలని ఫిక్స్ అయినా ఎందుకో అది కష్టంగా ఉంది అతనికి. ఆమెని ప్రేమించి ఇలా మధ్యలో వదిలేస్తూ ఎంత బాధపడుతుందో అతను అంతే పెయిన్ మోస్తున్నాడు. ఏదో లైట్ గా తింటాడు. పవిత్రకి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది వైష్ణవి. అలాగే జాగ్రత్త అని చెప్తుంది. పవిత్రకి వైష్ణవి మీద కోపం ఉంది. అలా అని ఆమెను ఎప్పటికీ వదలలేదు. కానీ తను చేసిన పనికి ఎప్పటికీ క్షమించలేదు. ఇది సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఎందుకో బాగా దాహం వస్తే వాటర్ తాగుతుంది. అయినా అలాగే ఉంటే కరుణ కాఫీ తాగని చెప్పి ఎక్కడో చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి కాఫీ తీసుకుంటుంది. అది తాగేలోపే ఆమెకు వినిపిస్తుంది, ఇక్కడ కూడా వదలకుండా మీ బావని కట్టేసుకుంటావా అంటున్నా. అది మేఘన వాయిస్ అని తెలిసిన వైషు ఆమెని ఏమీ అనాలని లేక అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఆగు, ఎందుకు నా అర్జుని నాకు దక్కకుండా చేశావు? నా అర్జుని నాకు ఇచ్చే మర్యాదగా, లేదంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ నేను ఈ నిజం చెప్పేస్తాను. మేఘన, ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ ప్రేమ నాకు తెలుసు, కానీ ఇంకేం చేయలేం. నేను చెప్తున్నా మేఘన, ఇప్పటికీ ఎప్పటికీ బావ మనసులో నువ్వే ఉంటావు. మనిషితో ఉండకుండా మనసులో ఉంటే ఏం ఉపయోగం అని అరుస్తుంది. మేఘన, కూల్, ఎందుకలా అరుస్తున్నావు? అరవడం కాదు, నాకు నువ్వు చేసిన అన్యాయానికి నిన్నేం చేసినా పాపం లేదు. మా లవ్కి హెల్ప్ చేస్తానని చెప్పి పిచ్చగా నమ్మించి ఇలా నువ్వే నా బావ అంటూ అర్జున్ ఎత్తుకుని వెళ్ళావు. మోసం చేసి అర్జున్తో పడుకొని ఇలా అర్జున్ని నీ వెనకాల తిప్పుకుంటున్నావు. సిగ్గులేదా నీకు? ఆమె మాటలకి ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వచ్చేస్తుంది. కాఫీ కప్ అక్కడే పెట్టేసి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేయాలని ట్రై చేస్తుంది. ఏమైంది, కాఫీ తెచ్చుకోలేదు? కరుణ అడుగుతుంది. ఏం లేదు, తాగాలని లేదు. ఎందుకో అని చెప్పి స్క్రీన్ చూస్తూ ఏడ్చేస్తుంది. మళ్ళీ తనకి తనే ధైర్యం చెప్పుకొని కన్నీరు తుడుచుకొని పవిత్ర కాల్ చేస్తుంది. కాసేపు ఆమెతో మాట్లాడి కాస్త రిలీఫ్ అవుతుంది. ఎంతైనా నేస్తం చెంతగా ఉంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది కదా. అర్జున్కి ఇదంతా చెప్పాలని అనుకోదు. రోహిత్ పక్కనే కూర్చొని, అది అనుకోని పరిస్థితుల్లో మా పెళ్ళయింది. అలాగే ఇంట్లో వాళ్ళకి, మా పేరెంట్స్కి నాకు వైష్ణవితోనే పెళ్లి చేయాలని కోరిక. తప్పలేదు. నేనే మేఘనని మర్చిపోలేకపోతున్నా. ఇంకా తనకి ఎలా ఉంటుందో. ఆమె కళ్ళ ముందు ఉండాలంటే బాధగా ఉంది. అలా అని వైషుకి ఎక్కడో జాబ్ వేయించలేను. అందుకే తప్పలేదు. సరే, అంతా సెట్ అవుతుందిలే, డోంట్ వరీ. నాకెందుకో నీకు వైష్ణవినే బెస్ట్ మ్యాచ్ అనిపిస్తోందని అంటాడు రోహిత్. మ్యాచ్ అయినా అవ్వకున్నా ఇంకా తనతోనే నా జీవితం అని ఆమెను చూస్తూ చెప్తాడు అర్జున్. సరే పద, టైం అయింది, వెళ్దామని రోహిత్ చెప్తే అందరూ స్టార్ట్ అవుతారు. కనీసం మేఘనని పలకరించడు అర్జున్. ఆమె వచ్చి మాట్లాడాలని చూడదు. ఆ రోజు అలాగే గడిస్తే ఇంటికి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి 9 గంటలకి. బావా, ఏంటిది? అర్థం చేసుకో, నువ్వే అర్థం చేసుకో వైషు. ప్లీజ్ బావా, ఇదంతా వద్దు, దూరంగా ఉండు. నీకు నేనంటే ప్రేమ లేదు బావా. ఆమె నిలువెల్లా తాకుతున్న తన్ని ఆపుతూ చెప్తుంది. తెచ్చుకోవాలి వైషు, ఇక నీతోనే నా జీవితం. ఇది ప్రేమ అనరు బావా, బలవంతం అంటారు. నిన్ను నువ్వు ఒప్పించుకోవాలని, ఇంకా నన్ను యాక్సెప్ట్ చేశానని నాకు ప్రూవ్ చేయాలని చేస్తున్నావు బావా. నిన్ను ప్రేమించాలని అనుకుంటున్నా వైషు. నన్ను చాలా బాధ పెడుతున్నావు బావా. కొన్ని రోజులు తప్పదు. తర్వాత మౌనం అతని నుండి. కానీ అతని చేతులు ఏ పనిని ఆపలేదు.
ఆమెను తడుముతూనే ఉన్నాయి. తర్వాత అలవాటవుతుంది. అంతేనా బావా? ఒక్కసారిగా లేచి ఆమె 2 బుగ్గలు ఒక చేత్తో ఒత్తి పట్టుకొని, ఎందుకిలా నన్ను మాటలతో హింసిస్తున్నావు? జరిగిపోయిందే గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఉన్న క్షణాన్ని ఎందుకు చూడవు? ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కానీ వైషు, ఇది మాత్రం కోరిక కాదు. ఇష్టంతోనే నీకు దగ్గరవుతున్నాను. అది ఎందుకు నీకు అర్థం కావడం లేదు? నా కంటి సైగతో అన్నీ అర్థం చేసుకునే నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఆమె కళ్ళు గట్టిగా మూసుకొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చి, సరే నీ ఇష్టం అంటుంది. మాటలతో అతనితో గెలవలేదు. అందుకే ఈసారి మౌనం ఆసరాగా తీసుకుంది. అలాగే ఆమెకి ఇంకొక మార్గం కూడా లేదు. ఎందుకు ఆమెని బాధ పెట్టాలని అనిపించదు అర్జున్కి. ఆమెను వదిలి ఇంకో పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంటాడు. ఆమె మరోవైపు తిరిగి సారీ అని మాత్రమే అంటుంది. అది విననట్టే ఉంటాడు అర్జున్. అతన్ని బాధ పెట్టానని ఆమెకి బాధతో నిద్ర కరువవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ నార్మల్గానే లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. కొత్త ఆఫీస్ అవడంతో కాస్త ఉత్సాహంతోనే ఉంటుంది వైష్ణవి. అదీ కాక సిటీకి వచ్చాక ఆమె కాస్తైనా నవ్వుతూ ఉన్నది. అందుకే ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు అర్జున్. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతారు ఇద్దరు. భవానీకి కంపెనీలో ఎంత ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎందుకే డ్రైవ్ చేస్తూ ఆమెని చూస్తూ అడుగుతాడు. చెప్పు బావా. 5 years. అబ్బో సీనియర్. నేను నీకు సీనియర్నే కదా. నీ శాలరీ ఎంత? అబ్బో అప్పుడే పెళ్ళంగా సాధించడం స్టార్ట్ చేస్తున్నావా? అయితే ఓ బావా, నేను ఒక్క రూపాయి కూడా అడగను అంటూ అలక స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు లేనిది శాలరీ అడిగితే అలాగే అంటారు మరి. ఇంతకీ చెప్పలేదు నువ్వు. దేనికో చెప్పు, చెప్తాను అయితే. చెప్పవన్నమాట. సర్లేపో అని అలుగుతుంది. సరే చెప్తాను. ఎంత శాలరీనో అన్ని కిసెస్ ఇస్తావా మరి? నోరు మూసుకొని కూర్చో అని ఎంత పర్ఫెక్ట్గా చెప్పావు బావా. నేను చెప్పలేదు, శృతి కలుపు అని చెప్పాను. నీకు దండం స్వామి. నీ శాలరీ వద్దు, ఈ బోనస్ వద్దు. డ్రైవింగ్ చేయి అంటుంది. ఆమె చెప్పిన విధానం చూసి నవ్వుతూ ఆఫీస్కి వెళ్ళి పార్కింగ్లో కారు ఆపుతాడు. ఆమె రాకపోతే ఆమె చెయ్యిలాగి ఇలా రా చెప్తా అని పిలిచి ఆమె ముందుకు జరగగానే ఆమె పెదవులను అందుకుంటాడు. అంతే షాక్ అయి కళ్ళు ట్యూబ్లైట్ అంత చేస్తుంది. అది చూసి అర్జున్ కన్ను కొడతాడు. అప్పటికే స్పృహ తెలిసి అతన్ని నెట్టేస్తుంది. బావా నిన్ను అని వేలు చూపిస్తే ఆ వేలుకి ముద్దిచ్చి ఏమైందిరా అని అడుగుతూ ఆమె మెడ మీద పెదవులతో గిలిగింతలు పెడతాడు. అది చూసి అతన్ని నెట్టేసి సీట్లో సరిగ్గా కూర్చొని ఊపిరి తీసుకుంటుంది. గట్టిగా నిన్ను అని 2 చేతులు అతని గొంతును పట్టుకోబోయి వదిలేస్తుంది. కోపంలో ఇంకా ముద్దొస్తున్నావు దెయ్యం. బావా ఇంకా ఇదే గోలనా నీకు? సరే ఇదేం వద్దు, కారులో కూర్చో, కాసేపు కబుర్లు చెప్పుకుందాం అంటే పిచ్చా టైం అవుతోంది. ఎందుకు అడిగావు ఇంతకీ? ఇంటిని ఎలా మేనేజ్ చేయాలనే కదా. అదేం లేదు, క్యాజువల్గా అడిగాను. టైం అవుతోంది, పద బావా కూర్చో మాట్లాడాలి. నీతో ఏదైనా చెప్పు అంటే కోపంగా చూస్తుంది. అదిగో నువ్వే ఇలా చూసి నాకు రొమాంటిక్ సెన్స్ పెంచుతున్నావని వేలుతో ఆమె కింద పెదవిని లాగుతాడు. ఆ చేతిని నెట్టి ఇప్పుడొస్తావా, నేను వెళ్ళనా? కోపం ఆమెలో. వెళ్ళు. అబ్బా రా బావా. నేను రాను. సరే వెళ్తున్నా. వెళ్ళు. కార్ దిగి డోర్ వేసి బాయ్ అని చెప్తుంది. వెళ్ళు అని బాయ్ చెప్తాడు. వెళ్ళి అడుగులు వేసి మళ్ళీ వెనక్కొచ్చి రా బావా, నాకు టైం అవుతుందని చెప్తే నేను రాను, నువ్వు వెళ్ళు. లిఫ్ట్ దాకా వెళ్ళి ఈసారి వెనక్కి తిరగదు. మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. అందుకే ముందుకి వెళ్ళదు. ఆమె లిఫ్ట్ లోపలికి వెళ్ళి లాస్ట్ మినిట్లో ఆమెను ఆపేసి అతని వైపు తిప్పుకొని ఆమె పెదవులు అందుకుంటాడు. ఆమె ఎంత గింజుకున్నా వదలడు. అతనికి వదలాలనిపిస్తే వదులుతాడు. అది ఆమెకు తెలుసు. ఆమెను వదిలి ఇప్పుడు పద అంటాడు. మార్నింగ్ నుండి ఇది మిస్సింగ్. అందుకే ఏదో వెళితే ఇక్కడ అని గుండెల మీద వేలు వేసుకొని చెప్తాడు. ఆమె తల కొట్టుకోవడమే తక్కువ. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయితే వెళ్తారిద్దరు. నా శాలరీ ఇదిగో చూసుకో అని మొబైల్లో పే స్లిప్ చూపిస్తే ఆమె చూసి వదిలేస్తుంది. నా మొబైల్ పిన్ కూడా నీకు తెలుసు కదా. అదే నువ్వు నా ఫోన్ కూడా చూడొచ్చు, అర్థమైందా అంటాడు. కానీ అని తలుపుతుంది. ఇది వరకు అసలు అతను ఇచ్చేవాడే కాదు. ఇప్పుడు అన్ని పర్సనల్స్ ఆమెకే సొంతమని చెప్పకే చెబుతున్నాడు. అది ఆమెకి నచ్చుతున్న అతనికి తెలియనివ్వదు. ఇద్దరూ లోపలికి వెళ్తారు. వెళ్ళటమే అందరితో మాటలు పెడుతుంది. ఆమెను చూసి ఒక నవ్వు నవ్వుకుని వర్క్ స్టార్ట్ చేస్తాడు అర్జున్. అంతలో అతని కళ్ళు మేఘన కోసమే వెతుకుతాయి. ఆమె నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతుంటుంది. అది చూసి కాస్త మారిందనుకుని తల తిప్పేలోపే ఆమె అతన్ని చూస్తుంది. వెంటనే స్మైల్ పోయి కోపంగా బుసలు కొడుతూ వచ్చి అతని ముందు కూర్చొని, ఏంటి నువ్వు వదిలేస్తే ఏడుస్తూ కూర్చోవాలా? నేను ఇంకొకరిని చూసుకోగలను అని చెప్తుంది. అదే నాకు కావాలని సిస్టమ్ వైపు తిరిగితే అది నా వల్ల కావడం లేదు అర్జున్, అదే నా బాధ అన్నది మళ్ళీ బాధగా. టక్కున ఆమెను చూసి ఏడుస్తున్న గొంతు విని అటువైపు తిరుగుతాడు. నిన్ను మర్చిపోవాలని ఎంతగా చూసినా నా వల్ల కావడం లేదు. ఇప్పటికీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తాను అంటే వైషుని నేను ఒప్పిస్తానురా అంటుంది. తను చాలా మంచిది, ఒప్పుకుంటుంది. అయినా ముందు నుండి తను అదే కదా అన్నది. అక్కర్లేదు, నాకు ఎలా ఉండాలో ఏం చేయాలో తెలుసు. అయినా ఇంతలా వద్దు అంటున్నా కూడా వదలవేంటి మేఘన? ప్రేమ కదా, అంత ఈజీగా వదలలేనురా. నీకు ఈజీగా ఉంది అని నేను అనను. అంత ఈజీగా మర్చిపోతావంటే నేను నమ్మను. నా పెయిన్లోనే నీ పెయిన్ చూస్తున్నా అర్జున్. మేఘన స్టాప్ దిస్ టాపిక్. ప్రతిసారి ఇలా వచ్చి నా టైం వేస్ట్ చేయకు.
ఇప్పుడు వైషు కూడా ఇక్కడే ఉంటుంది. ఇన్నిసార్లు నువ్వు నా ప్లేస్కి వస్తే తను హర్ట్ అవుతుంది వెళ్ళు అని సీరియస్గా చెప్తాడు. ఓహో, తనే ఎక్కువ నీకు, ఎలాగో నేను చూస్తానని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక హెడేక్గా ఉంటే క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తీసుకుంటాడు. అతనికి తెలుసు వైష్ణవి అదంతా ఖచ్చితంగా చూస్తుందని. ఆమె కోసం వెతుకుతాయి అతని కళ్ళు. ఆమె ఎవరితోనో మాట్లాడుతున్నా ఒక కన్ను అర్జున్ మీదే వేసి ఉంచుతుంది. అది చూసి చిన్నగా నవ్వుకొని, ఇంత పిచ్చి ప్రేమ నీకు నా మీద, ఈ ప్రేమను నీతో ఈ పనులు చేయించిందా? అయినా ఎందుకో తెలియదు దెయ్యం, నువ్వు కావాలని ఇదంతా చేశావంటే నాకు నమ్మాలని లేదు. మోరోవర్ నీ మీద కోపమే రావడం లేదు. అది ఎందుకనో నాకే అర్థం కావడం లేదు. మొదట్లో దగ్గర అవడం ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది. అసలు ఎందుకు నీకు అడిక్ట్ అవుతున్నాను? నువ్వు నాతో కలిసినందుకు అంతే. నీ మీద కోరికతో ఉన్నానా? నో వే, అలా కానే కాదు. ఎందుకు ఇలా ఉన్నా మరి అని తనని తానే ప్రశ్నిస్తూ ఉంటే ఇంకా పెరిగిన హెడ్ఏక్కి అక్కడ ఉండలేక కిందకి వెళ్ళిపోతాడు. వర్క్ గురించి మాట్లాడాలని మేనేజర్ పిలుస్తాడు వైష్ణవిని. ఆమె వెళ్ళి అతను ఇచ్చిన వర్క్ తీసుకొని వస్తుంది. అప్పటికి అక్కడ లేని అర్జున్ కోసం చూస్తూ ఉంటుంది. వెళ్ళిన రోజు ఏదో అందరూ హెల్ప్ చేస్తే చేసింది, కానీ ఈరోజు మేనేజర్ పిలిచి వర్క్ ఇస్తే ఆమెకు కాస్త కంగారు వచ్చి అర్జున్ కోసం చూస్తుంది. అతను ఎంతకీ రాడే. కింద క్యాంటీన్లో అర్జున్ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. బావా, ఏంటి నేనంటే నీకు ప్రేమ లేదా? అర్జున్ నన్ను ప్రేమించి మోసం చేశావా అని మేఘన అంటూ ఇద్దరు ఒకేసారి వరుస ప్రశ్నలు వేస్తున్నట్టుంది. అతనికి తల పగిలిపోతుంది. అతనికి ఏం అర్థం కాదు. అంటే నీకు దగ్గరయ్యానని ఈ పెళ్లి చేసుకున్నానా వైషు అని అతనిలో రోదన. కేవలం అదే అయితే ఎంత దారుణం ఇది. అలా అయితే ఇది అసలు పెళ్ళే కాదు. దానికి అర్థమే లేదు. ఏదో సుఖం కోసం చేసుకున్నట్టు లెక్క. ఇది వరకే పెళ్లి గురించి ఊహలేదు అతనికి. ప్రేమ మేఘన అంటే ఆ ప్రేమ లెక్కలేనంతుంది. కానీ ఆమెతో పెళ్ళి, ఆ తర్వాత రిలేషన్ అతను అసలు ఎప్పుడూ ప్లాన్ చేయలేదు. కనీసం ఊహించుకోలేదు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, అదే అతని ధ్యేయం. కానీ సడన్గా ఇలా మధ్యలో వైషు వస్తుందని అతను ఊహించలేదు. అదే ఆమె స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఆ రోజు ఇలా చేసేవాడా? ఏవేవో ఆలోచనలు తన చుట్టుముడితే పిచ్చెక్కుతుంది అర్జున్కి. ఆ రోజు జరిగిన దానికి ఆమెని తన దాన్ని చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అది అతను యాక్సెప్ట్ చేయాలి. నిజమే వైషు చెప్పింది, కానీ ఆ ప్రాసెస్లో అతనికే తెలియకుండా ఆమెను ఇష్టపడ్డాడు. అది మనసుకు చేరింది, కానీ అతని మెదడుకు చేరలేదు. అలవాటు కాదు, అది ఇష్టమని. కోరిక కాదు, అది ప్రేమని. ఎప్పుడు పుట్టిందో తెలుసుకోలేదు. అసలు గమనించలేదు అతను. అతని ఆలోచనలు ఎంతో వేగంగా ఏదో ఉద్దేశానికి దగ్గరగా తీసుకుని వెళ్తున్న టైంలో అతని భుజం మీద పడుతుంది ఒక చెయ్యి. అక్కడికి కట్ అయి తల తిప్పి చూస్తే రోహిత్ ఉంటాడు. ఏంటి అర్జున్ ఇక్కడ అని అడిగితే ఏం చెప్పాలో తెలియక అలాగే తలదించుకుంటాడు. ఏంటి నీ ప్రాబ్లం? తెలియదు అంటే వాట్? ఏమైందో చెప్పాలని, లేకపోతే వదిలే, కానీ ఇలా రెండు పడవల మీద కాలు వేయకు. ఏదో ఒక నిర్ణయం తీసుకో అని చెప్పాడు. నేను ఏం చేసినా ఒకరికి తప్పక బాధ ఉంటుంది. ఆ ఒకరికిచ్చే బాధ నేను ఫేస్ చేస్తున్నాను. తప్పదు అర్జున్. ప్రేమ ఉండే చోట పెయిన్ ఉంటుంది. రెండు ఒకే చోట ఉండక తప్పదు. తరతరాలుగా జరుగుతుంది కదా, అంతేనేమో. కానీ నేను మేఘనని ప్రేమించినందుకు నేను పెయిన్ మోస్తున్నా. కానీ వైషు ఎందుకు మొయ్యాలి? అది నాతో ఉండి హ్యాపీగా లేదు. రోజు నరకం పడుతోంది. ఎందుకంటే తను నిన్ను లవ్ చేస్తుంది కాబట్టి. నీకెలా తెలుసురా? ఆహా, వైషు అందరిలాంటి అమ్మాయి కాదు. అది నీకు తెలుసు. నువ్వెప్పుడూ చెప్తూనే ఉంటావు తన గురించి. ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంది. అండ్ తనకి మీ ఊరే ప్రపంచం. అక్కడ ఉన్న ఏకైక వ్యక్తివి, బావవి నువ్వే. తనకి నువ్వే నచ్చాలనే రూల్ లేదు. కానీ తను నీ గురించి చెప్తున్న క్షణంలో, నీ కోసం ఏదైనా చేస్తున్న మూమెంట్లో ఎంత పిరికిది అయినా చాలా ధైర్యం వచ్చేస్తుంది. తనకి ఎంత కష్టమైన పని అయినా ఇట్టే చేసేస్తుంది. అదే తనకి అలవాటు లేనిది అయినా సరే. నీ మీద తనకి ఎంత ప్రేమ ఉందనేది తను చెప్పనవసరం లేదు. నీ గురించి తన ముందు మాట్లాడితే చాలు, లేదా నీ గురించి తనని అడిగితే చాలు, తన ముఖం వెలిగిపోతుంది. ఆఫీస్లో చూసిన రోజే నేను నోటీస్ చేశా. సో ఆ ప్రేమ కోసం ఏం చేసినా తప్పులేదు. తను నా మీద ఉన్న ప్రేమతో ఏం చేసినా తప్పు లేదా అని అంటున్నావా? లేదు, ఉంది. రెండు చెప్పాలి నీకు. మేఘన బెస్ట్ చాయిస్ కాబట్టి, తను మంచిది కాబట్టి. వైష్ణవి ప్రేమ తప్పు. అదే మేఘన చెడ్డదైతే నీకు ఇంకో ఆప్షన్ ఉండదేమోగా. అప్పుడు తన ప్రేమ కరెక్ట్, ఏం చేసినా కరెక్టేమోగా. అంటే మన సిచ్యువేషన్ని బట్టి ఎదుటివారి ప్రేమను చూస్తామా? ఓ గాడ్, నేను దానికి ఎప్పటికీ చెడుగా చూడలేనురా. తెలుసు, ఎందుకంటే తనంటే నీకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, గౌరవం. ఆ ఇష్టం నీకు తన మీద ప్రేమను తెస్తుంది. కానీ మేఘన, తను చాలా బాధపడుతుందిరా. అది కాదురా, ఎవరో ఒకరి గురించి ఆలోచించు. అయితే మేఘన లేదా వైషు, ఇద్దరిని నువ్వు హ్యాపీగా ఉంచలేవు. అందుకే వైషుని పెళ్లి చేసుకున్నా కదా. మరి ఇంకా ఎందుకు మేఘన కోసం ఆలోచన చేయటం అని నాకు అనిపిస్తోంది. సరే ఇది చెప్పు, వైషుని ఇంకొక కంపెనీలో ఎందుకు జాయిన్ చేయలేదు నువ్వు? మేనేజర్ని బ్రతిమలాడి ఎందుకు తనని ఇక్కడే జాయిన్ చేశావు? తను ఒక్కటే ఎక్కడైనా జాబ్ చేస్తుంది కదా అని అంటాడు. కదా ఇంకా ఉంది. మరి వైష్ణవి ఎందుకు ఇలా చేసిందో
అర్జున్ తెలుసుకుంటాడా? వైష్ణవి తప్పు చేసిందని తెలుస్తున్నా అతనిని ద్వేషించలేకపోతున్నాడు అర్జున్. మరి మేఘన, వైషు వీళ్ళిద్దరిలో అర్జున్ ఎవరి వైపు ఉంటాడు? ఎవరు అర్జున్తో కడదాకా ఉంటారు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.